హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనము అక్టోబర్ 9, 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన ఎస్జిటి టెట్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన 30 బిట్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మనము చాలా రోజుల తర్వాత సైకాలజీ బిట్స్ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాము. కొద్దిగా హెల్త్ బాగాలేకపోవడం వల్ల లాస్ట్ 10 డేస్ నుంచి వీడియోస్ చేయలేదు. సో ఈరోజు సైకాలజీ వీడియో చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ సోషల్ కూడా నెక్స్ట్ టాపిక్ బైలింగ్వల్లో బిట్స్ చేస్తాను, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద. అలాగే నెక్స్ట్ మ్యాథ్స్ మీద కూడా ఒక వీడియో, ఇలా రెగ్యులర్గా ఇప్పటి నుంచి మళ్ళీ చేస్తూ ఉంటాను. ఓకే, లెట్ us స్టార్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. చిల్డ్రన్ స్టార్ట్స్ ఇన్వెస్టిగేషన్ అట్ ది స్టేజ్. పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ. మనము ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వబాల్య దశ, ఇన్ఫాన్సీ శైశవ దశ, లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశ, అలాగే అడాలసెంట్ ఏజ్ కౌమార దశ. మనం ఒకసారి డెవలప్మెంట్ చాప్టర్లో చూస్తే మనకు కొన్ని పదాలు ఉంటాయన్నమాట. అన్వేషణ దశ అని ఏ ఏజ్ని అంటామంటే ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వబాల్య దశను అంటాము. సో దీనికి ఆన్సర్ పూర్వబాల్య దశ. మనకు ఇన్ఫాన్సీ స్టేజ్లో ఏమేమి ఉంటాయి, ఎర్లీ చైల్డ్హుడ్లో ఏమేమి ఉంటాయి అంటే దాన్ని రకరకాల నేమ్స్తో పిలుస్తుంటాం అనమాట. అవి డెవలప్మెంట్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. దాని మీద బిట్స్ ఫ్రేమ్ చేస్తూ అడుగుతాడు. ఇక్కడ చూస్తే సమస్యాత్మక వయస్సు, ప్రమాదాల వయస్సు, అన్వేషణ దశ, ఆత్మభావన ప్రారంభ దశ, ప్రశ్నించే వయస్సు, ఇలా అనుకరణ వయస్సు అని ఎర్లీ చైల్డ్హుడ్ని అంటాము. అలాగే వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ, ఉద్వేగ ఊపిరి కనిపించే దశ, ఎక్కువ రోగాలు వచ్చే దశ, ముద్దుగొలిపే దశ, పాలదంతాలు ఏర్పడే దశ అని మనము శైశవ దశను అంటాము. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పదాలు అనమాట, వీటి గురించి నేర్చుకోవాలి. అలాగే లేటర్ చైల్డ్హుడ్ని శాశ్వత దంతాలు వచ్చే దశ, పాఠశాల దశ, పెరుగుదల నెమ్మదిగా జరిగే దశ, గ్యాంగ్ ఏజ్ ముఠా దశ, లేజీ ఏజ్ అంటే సోమరి వయస్సు, ఇలా ఊహాత్మకథలు చెప్పే వయస్సుని, అలాగే ఉద్వేగ కెటార్సిస్ ఏర్పడే దశ అని కూడా పిలుస్తాము. మళ్ళీ మన కౌమార దశ అడాలసెంట్ ఏజ్కి వస్తే ఓవర్లాపింగ్ ఏజ్ అని మనము అంటాము. అలాగే పెరుగుదల ధార కనిపించే వయస్సు, అలాగే పగటి కళల వయస్సు, నిలకడలేని దశ, ఇలాంటి పేర్లతో మనము పిలుస్తామన్నమాట. సో ఇవి డెవలప్మెంట్ చాప్టర్లో ఇవి బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ జెడ్పీడి ఈజ్ రిలేటెడ్ టు. జెడ్పీడి అనే భావన వీరికి సంబంధించినది. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే ఏంటి అంటే ద డిఫరెన్స్ ఆర్ ద గ్యాప్ బిట్వీన్ పార్షియల్ లెర్నింగ్ అండ్ కంప్లీట్ లెర్నింగ్ ఈజ్ నోన్ యాజ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే పాక్షికంగా నేర్చుకునే దానికి, కంప్లీట్గా నేర్చుకునే దానికి మధ్యలో ఉన్న గ్యాప్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. ఈ జెడ్పీడిని మనము స్కఫోల్డింగ్ అంటే సోషల్ స్కఫోల్డింగ్ కానీ, లేదంటే ఇతరుల సహాయం తీసుకొని కానీ, లేదా మనం సోషల్ మీడియా లేదంటే గూగుల్ ఇలాంటివి వాటి ద్వారా, లేదా మనకు పెద్దవాళ్ళ ద్వారా, ఇతరుల ద్వారా మనము సపోర్ట్ తీసుకొని ఆ జెడ్పీడిని ఫిల్అప్ చేసుకుంటే కంప్లీట్గా నేర్చుకోగలుగుతాం అన్నమాట. సో ఈ జెడ్పీడి, స్కఫోల్డింగ్ అనే పదాలు ఎవరికి సంబంధించినవి అంటే వైగాట్స్కీకి సంబంధించినది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. అట్రిబ్యూటింగ్ అవర్ ఓన్ అన్డిజైరబుల్ క్వాలిటీస్ టు అదర్స్ ఈజ్ కాల్డ్. మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు. ఇవి డిఫెన్స్ మెకానిజంకి సంబంధించిన బిట్ అనమాట. సో ప్రొజెక్షన్, రేషనలైజేషన్, డిస్ప్లేస్మెంట్, కంపెన్సేషన్. దీనికి ఆన్సర్ ఏంటి అంటే ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్ మనకు మన అన్డిజైరబుల్ క్వాలిటీస్ని ఇతరులకు ఆపాదిస్తే, మెయిన్గా ఏదైనా సరే ఇతరులకు ఆపాదించడం, ఇతరుల మీదకి నెత్తడం, మన తప్పుల్ని ఇతరుల మీద ఆపాదించడం, ఇలా ఇతరుల మీద ఆపాదిస్తే దాన్ని ప్రక్షేపణం అంటారు. అదే ఒక దాని మీద కోపం ఇంకొక దాని మీద చూపిస్తే విస్థాపనం అవుతుంది, డిస్ప్లేస్మెంట్. మరిపోతే కంపెన్సేషన్. కంపెన్సేషన్ అంటే మనము ఒక రంగంలో ఏదైనా, ఫర్ సపోజ్ ఒక పిల్లవాడు చదువులో అంతగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో తను గేమ్స్లో బాగా ఆడి
చదువులో తను పర్ఫార్మ్ చేయలేకపోయినాడు అని ఇతరులు ఎవరితో విమర్శించబడ్డాడో వాళ్ళందరి ముందర అతను మళ్ళీ అప్రిషియేట్ చేయబడ్డాడనమాట. ఎందుకు? గేమ్స్‌లో మంచి పర్ఫార్మెన్స్ చూపిచ్చి. అలా ఒక రంగంలో తన వీక్‌నెస్‌ని బదులుగా ఇంకొక అంశంలో లేదా ఇంకొక రంగంలో తన స్ట్రెంగ్త్‌ని గుర్తించుకొని దాంట్లో సక్సెస్ అయ్యి పేరు తెచ్చుకొని కంపెన్సేషన్ అంటాము. అదనమాట. నెక్స్ట్. సో, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొజెక్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ దట్ డీల్స్ విత్ పీపుల్ అండ్ దేర్ ఇంట్రెస్ట్స్, ఒపీనియన్స్, యాటిట్యూడ్స్ ఈస్ కాల్డ్ యాస్. వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం. సో, ఇలా వ్యక్తుల యొక్క ఇంట్రెస్ట్స్, ఒపీనియన్స్, యాటిట్యూడ్స్ ఇవన్నీ మనం ఎలా ఏర్పడతాయి? మనకు సొసైటీ ద్వారా, సమాజంలో ద్వారా ఏర్పడతాయి. సో, ఇది సోషల్ సైకాలజీకి సంబంధించినది. సో, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 సోషల్ సైకాలజీ, సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్. లెర్నర్స్ హూ లెర్న్ ఈజీలీ త్రూ గ్రాఫ్స్, టేబుల్స్, చార్ట్స్ అండ్ మ్యాప్స్ ఆర్ కాల్డ్. గ్రాఫులు, పట్టికలు, చార్ట్‌లు మరియు మ్యాపుల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. సో, ఓరల్ లెర్నర్స్ అంటే ఓరల్ కన్వర్జేషన్ ద్వారా నేర్చుకోవడం. సో, అది కాదు. బాడిలీ కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటే శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. ఇది కూడా కాదు. ఆడిటరీ లెర్నర్స్ శ్రవణ అభ్యాసకులు అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. ఇది కూడా కాదు. విజువల్ లెర్నర్స్ దృశ్య అభ్యాసకులు. సో, ఇక్కడ గ్రాఫ్స్, టేబుల్స్, చార్ట్స్, మ్యాప్స్‌ని చూసి దాని ద్వారా నేర్చుకుంటున్నాడు. సో, ఇక్కడ చూడడం ద్వారా నేర్చుకుంటున్నాడు కాబట్టి ఇది విజువల్ లెర్నర్స్ అవుతుంది. సో, దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వెషన్. కాంప్లెక్స్ అండ్ డిఫరెన్షియేటెడ్ చేంజెస్ దట్ అక్కర్ ఇన్ ద మెంటల్ ప్రాసెస్ రిప్రజెంట్స్. మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన, వైవిధ్యమైన మార్పులను సూచించేది. ఫిజికల్ డెవలప్‌మెంటా? ఎమోషనల్ డెవలప్‌మెంటా? కాగ్నిటివ్ డెవలప్‌మెంటా? సోషల్ డెవలప్‌మెంటా? ఇక్కడ చేంజెస్ దట్ అక్కర్ ఇన్ మెంటల్ ప్రాసెస్ అన్నాడు. సో, మానసిక ప్రక్రియకు రిలేటెడ్ ఉన్న పదం ఏదంటే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్. ఫిజికల్ డెవలప్‌మెంట్‌కు, ఎమోషనల్ డెవలప్‌మెంట్‌కు, సోషల్ డెవలప్‌మెంట్‌కు దీనికి సంబంధం లేదనమాట. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్. ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ కమ్స్ అండర్ ఎన్‌సిపిఎఫ్ ఈసీసీఈ. సో, ఎన్‌సిపిఎఫ్ ఈసీసీఈ ఫుల్ ఫామ్ ఏందంటే నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాగికల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో, దీనికి సంబంధించిన ఏజ్ ఏందంటే ఆప్షన్ 1 0 to 8 ఇయర్స్ వస్తుంది దీనికి. ఓకే. నెక్స్ట్. అసెస్మెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఎక్స్‌టెంట్ టు విచ్ చిల్డ్రన్ అచీవ్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. పిల్లల అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించాలో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. ఇక్కడ చూడండి, అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారు అంటే మనము ఎంతవరకు అచీవ్ చేసామని తెలుసుకోనికి. దీన్ని ఏమంటామంటే అభ్యసనం యొక్క మూల్యాంకనం, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే మనము మొత్తం లెర్నింగ్ అయిపోయాక సిమిలర్ టు సమ్మేటివ్ అసెస్మెంట్ అన్నమాట. ఎంత నేర్చుకున్నాము అని తెలుసుకోనికి. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ కోసము. లైక్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వాని యొక్క లోపాలు అవి తెలుసుకొని మనం ఇంప్రూవ్ చేయనీకి, ఇంకా టీచింగ్ స్ట్రాటజీస్ మార్చుకోనీకి హెల్ప్ అవుతుంది. సో, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ఔట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సరైన ప్రవచనాన్ని గుర్తించనన్నాడు. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కంటిన్యూయస్ త్రూ ఔట్ ద లైఫ్. చూడండి, గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కంటిన్యూయస్ త్రూ ఔట్ ద లైఫ్ అన్నాడు. గ్రోత్ అనేది అంటే పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. గ్రోత్ డస్ నాట్ కంటిన్యూ త్రూ ఔట్ ద లైఫ్ బట్ డెవలప్‌మెంట్ కంటిన్యూస్ త్రూ ఔట్ ద లైఫ్. సో, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. పెరుగుదల జీవితాంతం కొనసాగదు. కానీ వికాసం జీవితాంతం కొనసాగుతది. అందుకు ఇది తప్పు. డెవలప్‌మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ గ్రోత్ అన్నది. ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. గ్రోత్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్. పెరుగుదల వికాసంలో భాగం. వికాసం పెరుగుదలలో భాగం కాదు. నెక్స్ట్. దేర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. యెస్. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. సో, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్. గ్రోత్ ఈజ్ క్వాలిటేటివ్ అండ్ డెవలప్‌మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్ అన్నారు. ఇక్కడ రివర్స్ ఇచ్చారు. గ్రోత్ ఈజ్ క్వాంటిటేటివ్ అండ్ డెవలప్‌మెంట్ ఈజ్ క్వాలిటేటివ్. సో, ఇలాంటి
పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. నెక్స్ట్, సరళ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ హర్ ఇంగ్లీష్ టీచర్. డ్యూ టు దిస్ షీ గ్రాడ్యువల్లీ డెవలప్డ్ ఫియర్ టువర్డ్స్ ఆల్ ఇంగ్లీష్ టీచర్స్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల ఏమైంది, క్రమంగా ఆమె అందరి ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. అంటే ఒక ఇంగ్లీష్ టీచర్ మీద భయం ఏమైంది, ఇంగ్లీష్ టీచర్లు అంటేనే భయం అనేది ఏర్పడింది. సో, ఇక్కడ ఏమైందంటే జనరలైజ్ అయిపోయిందన్నమాట ఆ భయం అనేది. సో, దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 స్టిములస్ జనరలైజేషన్. మనకు పావ్లోవ్ చెప్పిన క్లాసికల్ కండిషనింగ్‌లో 6 లాస్ ఉంటాయన్నమాట. లా ఆఫ్ రీఇన్ఫోర్స్‌మెంట్, లా ఆఫ్ ఎక్స్‌టింక్షన్, లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ, లా ఆఫ్ జనరలైజేషన్, లా ఆఫ్ డిస్క్రిమినేషన్, లా ఆఫ్ హైయర్ ఆర్డర్ థింకింగ్ అని. సో, ఇక్కడ ఇది జనరలైజేషన్ అయితదనమాట. డిస్క్రిమినేషన్ అంటే ఓన్లీ ఆ ఇంగ్లీష్ టీచర్ వరకే భయం ఉండడం. మిగతా టీచర్ల పట్ల భయం లేకపోవడం. దాన్ని డిస్క్రిమినేషన్ అంటారు. అలా అన్నమాట. సుష్మిత లెర్న్స్ వోకల్ మ్యూజిక్. నౌ షీ వాంట్స్ టు లెర్న్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్. హియర్ ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్ విల్ బి. చూడండి ఇక్కడ జనరల్‌గా ఇక్కడ వోకల్ మ్యూజిక్ అంటే గాత్ర సంగీతం, మనం గొంతుతో పాడేది. ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంటే వాయిద్య సంగీతం. ఈ రెండిటికి ఎటువంటి రిలేషన్ లేదు. సో, ఇక్కడ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్ అనేది జనరల్‌గా అయితే ఆన్సర్ 0 ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. కానీ మనకు కీలో పాజిటివ్ ట్రాన్స్‌ఫర్ ఇచ్చాడు. మేబీ పేపర్ సెట్టర్ ఏమైనా అది మ్యూజిక్, వోకల్ మ్యూజిక్, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ 2 కూడా మ్యూజిక్‌కి సంబంధించినవే కాబట్టి అని ఆ ఉద్దేశంతో ఆన్సర్ పాజిటివ్ ట్రాన్స్‌ఫర్ ఇచ్చారేమో. సో, మేబీ జనరల్‌గా ఎవరైనా అబ్జెక్షన్ పెట్టకపోవడం వల్ల కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ అబ్జెక్షన్ పెడితే ఖచ్చితంగా 0 ట్రాన్స్‌ఫరే ఇవ్వాల్సొచ్చేదనమాట. సో, దీనికి ఆన్సర్ కీ ప్రకారం అయితే పాజిటివ్ ట్రాన్స్‌ఫర్. బట్ జనరల్‌గా అయితే 0 ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఇలాంటి క్వెషనే మనకు డీఎస్సీలో కూడా 2025 మెగా డీఎస్సీలో కూడా ఒక క్వెషన్ వచ్చింది సైకాలజీలో. ఆ! టెన్నికాయిట్ అంటే రింగ్ బాల్. అలాగే షటిల్ అన్నారు. టెన్నికాయిట్‌కు, షటిల్‌కి ఎటువంటి రిలేషన్ లేదు. సో, 0 ట్రాన్స్‌ఫర్ అవ్వాల. ఇనీషియల్ కీలో నెగెటివ్ ట్రాన్స్‌ఫర్ ఇచ్చాడు. ఇక్కడ అతన్ని పేపర్ సెట్టర్ ఏమనుకున్నాడంటే టెన్నికాయిట్ అంటే టెన్నిస్ అనుకున్నట్టున్నాడు. టెన్నిస్, షటిల్‌కైతే నెగెటివ్ ట్రాన్స్‌ఫర్ అవుతాది. టెన్నికాయిట్, షటిల్‌కైతే ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి 0 ట్రాన్స్‌ఫర్ అయితాది. సో, దీని మీద అబ్జెక్షన్ రైజ్ చేయడం వల్ల ఫైనల్ కీలో చేంజ్ చేశారు. 0 ట్రాన్స్‌ఫర్‌కి ఇచ్చారు. సో, అలా మనం అబ్జెక్షన్ రైజ్ చేసి సరైన ఎక్స్‌ప్లనేషన్‌తో పెడితే మాత్రం మనకు ఛాన్స్ ఉంటారు. అబ్జెక్షన్ రైజ్ చేయకపోతే ఇలా బిట్‌పోయే ఛాన్స్ ఉంటారు. సో, దీనికి ఆన్సర్ అయితే 0 ట్రాన్స్‌ఫర్ ఉంది. బట్ కీలో పాజిటివ్ ట్రాన్స్‌ఫర్ ఇచ్చారు. నెక్స్ట్, డిస్కవరింగ్ ద వేస్ అండ్ మీన్స్ టు అచీవ్ టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అక్కర్ అట్ ది టీచింగ్ ఫేజ్. బోధనాభ్యసన లక్ష్యాలు సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలు కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. మనకు టీచింగ్ ఫేజెస్ అని 3 ఉంటాయి. ప్రీ యాక్టివ్, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్. టీచర్ యాక్టివ్ అనేది ఉండదనమాట. సో, మరి ప్రీ యాక్టివ్ అంటే మనము పీరియడ్ ప్లాన్ తయారు చేసుకునేటప్పుడు, టీఎల్ఎం తయారు చేసుకునేటప్పుడు అది ప్రీ యాక్టివ్ అనమాట. ఇంటరాక్టివ్ అంటే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు. పోస్ట్ యాక్టివ్ అంటే మన టీచర్స్ రిఫ్లెక్షన్. సో, ఇక్కడ ఏమన్నాడు, బోధనాభ్యసన లక్షణాలు సాధించడానికి అన్నాడు. సాధించడానికి ముందుగానే తీసుకుంటే దాన్ని ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటాం. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎక్సెప్షనల్ ప్రోగ్రామ్స్ మేడ్ బై ఎ స్టూడెంట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టీచర్స్ ఎక్స్‌పెక్టేషన్ ఈజ్ రిఫర్డ్ యాస్. ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు. జైగార్నిక్ ఎఫెక్ట్, హాలో ఎఫెక్ట్, ఇంటర్ఫెరెన్స్ ఎఫెక్ట్, పిగ్మాలియన్ ఎఫెక్ట్. సో, దీనికి ఆన్సర్ పిగ్మాలియన్ ఎఫెక్ట్. అంటే ఉపాధ్యాయులు ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనుంటారు స్టూడెంట్స్ మీద. దాన్ని సాధించడానికి ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తారనమాట. అలాంటి దాన్ని మనకు పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారు. మరి జైగార్నిక్ ఎఫెక్ట్, హాలో ఎఫెక్ట్, ఇంటర్ఫెరెన్స్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ టర్మ్స్ గురించి మనము ఒక షార్ట్ చేసి వీడియో అప్‌లోడ్ చేశాము. ఆ షార్ట్‌కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, ఒకసారి చూడండి. మీకు ఆ రిమైనింగ్ టర్మ్స్ గురించి కూడా ఐడియా వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాము. ఎంఎస్ ఆఫీస్ ఇది ఐసీటీకి సంబంధించినది. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్
సాఫ్ట్వేర్ అంటే అవి ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరు ఉంటాయి. విండోస్, లైనక్స్ ఇలాంటివి. అవి కాదు. సిస్టమ్ సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్స్ కూడా కాదు. సో దీనికి ఆన్సర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆప్షన్ 1. నెక్స్ట్, యాజ్ పర్ ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ద ప్యూపిల్ టీచర్ రేషియో ఇన్ ద ప్రైమరీ స్కూల్ షుడ్ బి. సో ఇది ఇంపార్టెంట్ బిట్ చూడండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకసారి ఆగాలి. చూడండి క్వశ్చన్ ఏమన్నా అడిగారో క్లియర్గా చదవండి. ప్యూపిల్ టీచర్ రేషియో అన్నారు, అంటే విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి. సో మనం టీచర్ స్టూడెంట్ రేషియో అనగానే జనరల్గా మనకు 1:30 అనేది మైండ్లోకి వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ విద్యార్థి అడిగాడు, తర్వాత ఉపాధ్యాయుడు అడిగాడు. అప్పుడు విద్యార్థులు 30, ఉపాధ్యాయుడు 1 కాబట్టి 30:1 రేషియో. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. మనం తొందరపడి 1:30 పెట్టేస్తాము. సో జాగ్రత్తగా ఉండండి, మిస్టేక్స్ చేయకండి. సో స్టూడెంట్ టీచర్ రేషియో అంటే 30:1, టీచర్ స్టూడెంట్ రేషియో లేదా టీచర్ పీపుల్ రేషియో అంటే 1:30 అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్, గివింగ్ ఎక్స్పీరియన్షియల్ మీనింగ్ ఆఫ్ సెన్సరీ నాలెడ్జ్ ఈస్ కాల్డ్. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే మెటాకాగ్నిషన్, యాటిట్యూడ్, మెమరీ, పర్సెప్షన్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పర్సెప్షన్, ప్రత్యక్షం అవుతుంది. మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి అన్నమాట. కాగ్నిషన్ గురించి మన ఓన్ నాలెడ్జ్ గురించి థింక్ చేయడాన్ని మెటాకాగ్నిషన్ అంటాం, అది కాదు. యాటిట్యూడ్ అనేది ఒక వస్తువు పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల కానీ మనకున్న ఒపీనియన్ని యాటిట్యూడ్ అంటాం. అలాగే మెమరీ అనేది మనకు గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ అయ్యేది మెమరీ, దానికి కూడా సంబంధం లేదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పర్సెప్షన్. నెక్స్ట్, కోల్బర్గ్, అకార్డింగ్ టు కోల్బర్గ్, రీజన్స్ ఫర్ ఎగ్జిబిటింగ్ మోరల్ బిహేవియర్ డ్యూరింగ్ ద లెవెల్ ఆఫ్ కన్వెన్షనల్ మొరాలిటీ. సాంప్రదాయ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం. సో చూడండి, మన కోల్బర్గ్ థియరీలో 3 లెవెల్స్ ఉంటాయి: ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్. ప్రతి లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఇదే ప్రీ కన్వెన్షనల్లో 2 స్టేజెస్ ఉంటాయి, కన్వెన్షనల్లో 2 ఉంటాయి, పోస్ట్ కన్వెన్షనల్ 2 ఉంటాయి. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే, ఫస్ట్ ఇది అవాయిడింగ్ సెన్స్యూర్ బై అదర్స్ అండ్ అచీవింగ్ జస్టిస్, ఇతరుల నుంచి నిందను తప్పించుకోవడానికి మరియు న్యాయం సాధించడానికి. మనకు కన్వెన్షనల్ లెవెల్లో 2 ఉంటాయి, 3rd స్టేజ్, 4th స్టేజ్. 3rd స్టేజ్ ఏం చెప్తుందంటే గుడ్ బై గుడ్ గర్ల్ ఓరియంటేషన్ చెప్తుంది. 4th స్టేజ్ లా అండ్ ఆర్డర్. సో ఇక్కడ ఏమన్నాడు, ఇతరుల నుంచి నిందను తప్పించుకోవడానికి. సో ఇది మనకు ఫస్ట్ స్టేజ్ కిందికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ లెవెల్ న్యాయం సాధించడం, అచీవింగ్ జస్టిస్. అచీవింగ్ జస్టిస్ అనేది 5th స్టేజ్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ కిందికి పోతుంది. మనకి ఏమన్నారు, కన్వెన్షనల్ అన్నాడు, 2 కన్వెన్షనల్ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్ చూస్తే ఇతరుల ఆమోదం కోసం మరియు బహుమతులు పొందడానికి, గెయినింగ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ గెట్టింగ్ రివార్డ్స్. ఈ బహుమతులు పొందడం, గెట్టింగ్ రివార్డ్స్ అనేది మనకు సెకండ్ స్టేజ్ అవుతుంది. ఫస్ట్ లెవెల్లో సెకండ్ స్టేజ్ అవుతుంది. మరి గెయినింగ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ అదర్స్, ఇతరుల ఆమోదం కోసం, ఇది కూడా మనకు గుడ్ బై గుడ్ గర్ల్ ఓరియంటేషన్ కిందకి పోతుంది. సో ఒకటేమో కన్వెన్షనల్ లెవెల్, ఇంకొకటేమో ప్రీ కన్వెన్షనల్, ఇది కాదు. మూడవది శిక్షను తప్పించుకోవడం అండ్ గెట్టింగ్ రివార్డ్స్, అవాయిడ్ పనిష్మెంట్ అండ్ గెట్టింగ్ రివార్డ్స్, శిక్షను తప్పించుకోవడం, బహుమతులు పొందడం. ఈ 2 కూడా ఫస్ట్ లెవెల్లోని 2 స్టేజ్లు. ఫస్ట్ స్టేజ్ శిక్షను తప్పించుకోవడం, సెకండ్ స్టేజ్ బహుమతులు పొందడం. సో మనకి అడిగింది కన్వెన్షనల్ లెవెల్, అంటే 3rd, 4th స్టేజెస్ అవ్వాలి. ఇతరుల ఆమోదం కోసం అంటే గుడ్ బై గుడ్ గర్ల్, సో ఇది 3rd స్టేజ్ అవుతుంది. సామాజిక నింద తప్పించుకోవడం కోసం, ఇది 4th స్టేజ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 3rd and 4th స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది. కన్వెన్షనల్ మొరాలిటీ కిందకి వచ్చేది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, పర్పస్ ఆఫ్ అవుటర్ స్పీచ్ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్ యాజ్ పర్ వైగాట్స్కి. మనకు ఇక్కడ వైగాట్స్కి సోషియో కల్చర్ థియరీలో మనకు 3 టైప్స్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. సో 2024 ఫిబ్రవరి పేపర్స్లో కూడా చాలాసార్లు దీని మీద బిట్ అడగడం జరిగింది. సో వీటిని గురించి బాగా చూసుకోవాలన్నమాట. సో ఒకసారి చూద్దాము. ఆప్షన్స్ ఏమన్నారు, టు కమ్యూనికేట్ విత్ అదర్స్, ఫర్ సెల్ఫ్ డైరెక్షన్, టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, ఫర్ సెల్ఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నాడు. సో పిల్లలలో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనము.
సో వైగాట్స్కి ప్రకారం 3 ఉంటాయన్నమాట. ఏంటివంటే సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, అంతర్భాషణ ప్రసంగం అంటాము. సాంఘిక ప్రసంగం అంటే సోషల్ స్పీచ్, ప్రైవేట్ ప్రసంగం ప్రైవేట్ స్పీచ్, అంతర్భాషణ ప్రసంగం ఇన్నర్ స్పీచ్. దీన్నే మనము సైలెంట్ స్పీచ్ అని కూడా అంటాం. అంతర్భాషణ ప్రసంగాన్ని నిశ్శబ్ద ప్రసంగం అని కూడా అంటాం తెలుగులో. సో ఇక్కడ ఏమన్నారు, ఔటర్ స్పీచ్ అన్నాడు. ఔటర్ స్పీచ్ దేనికి అంటే ఆన్సర్ ఫర్ సెల్ఫ్ డైరెక్షన్, స్వీయ నిర్దేశనం కోసం ఔటర్ స్పీచ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట వైగాట్స్కి ప్రకారం. ఓకే, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఏ మెమరీ విత్ ఏ వెరీ షార్ట్ రిటెన్షన్ పీరియడ్ ఈజ్. సో సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, రోట్ మెమరీ. సో మనం ఇక్కడ క్వశ్చన్ చూడగానే షార్ట్ రిటెన్షన్ పీరియడ్ అన్నాడు కాబట్టి షార్ట్ టర్మ్ మెమరీ అనుకుంటాం. దీనికి ఆన్సర్ షార్ట్ టర్మ్ మెమరీ కాదండి, సెన్సరీ మెమరీ అవుతుంది. మనకి మెమరీ 3 టైప్స్ ఉంటాయి. సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని. ఒక వ్యక్తి నేర్చుకున్న విషయం 1 or 2 సెకండ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోగలిగితే దాన్ని సెన్సరీ మెమరీ అంటాం. అలా కాకుండా ఒక 20 to 30 సెకండ్స్ వరకు గుర్తుపెట్టుకోగలిగితే దాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. మరి లాంగ్ టర్మ్ మెమరీ ఏది అంటే మనకు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలిగేది లాంగ్ టర్మ్ మెమరీ అనమాట. దీంట్లో మళ్ళా మనము వ్యక్త లేదా ప్రకటిత స్మృతి అని ఉంటాయి ఎక్స్ప్రెస్, ఇంకోటి అవ్యక్త లేదా అంతర్గత స్మృతి మెమరీ అని ఉంటాయి. అవి టైప్స్ ఆఫ్ మెమరీస్లో వస్తాయన్నమాట. దాని గురించి కూడా నేను ఒక 2 or 3 డేస్లో ఒక షార్ట్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన షార్ట్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 or 3 డేస్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ వీటిలోనే ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1, సెన్సరీ మెమరీ. నెక్స్ట్, గోపి ఈజ్ హ్యావింగ్ ట్రబుల్ ఇన్ అండర్స్టాండింగ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెసింగ్ దెమ్, హీజ్ లెర్నింగ్ డిసేబిలిటీ ఈజ్. సో ఇక్కడ పదాలను అర్థం చేసుకోవడంలో, దానిని ఎక్స్ప్రెస్ చేయడంలో డిసేబిలిటీ ఉంది. డిస్లెక్సియా అంటే రీడింగ్ డిసేబిలిటీ, డిస్గ్రాఫియా అంటే రైటింగ్ డిసేబిలిటీ, డిస్కాల్కులియా అంటే మ్యాథమెటిక్స్ సంబంధించినది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే డిస్ఫేజియా. సో ఓరల్ లాంగ్వేజ్ అండ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్కి సంబంధించి, ఓరల్ లాంగ్వేజ్కి సంబంధించి అండర్స్టాండింగ్ వర్డ్స్, ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్లో దాంట్లో ట్రబుల్ ఉంటే అది డిస్ఫేజియా అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, టీచర్ ఈస్ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ టు అసెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ ఆన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్. హియర్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్. ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తుంది. ఇక్కడ స్వతంత్ర చరం. మనకు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని ఉంటాడు, దాంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, ఇంటర్వెనింగ్ వేరియబుల్ అని 3 ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చరం, డిపెండెంట్ వేరియబుల్ అంటే పరతంత్ర చరం, అలాగే ఇంటర్వెనింగ్ వేరియబుల్ అంటే జోక్య చరం. సో ఇక్కడ విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావం. సో ఇక్కడ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేది దేని మీద ఆధారపడింది, యాక్టివిటీ బేస్డ్ మెథడ్ మీద ఆధారపడింది. సో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండెంట్, యాక్టివిటీ బేస్డ్ అనేది ఇండిపెండెంట్. సో ఇక్కడ అడిగినది ఇండిపెండెంట్ వేరియబుల్ కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, యాక్టివిటీ బేస్డ్ మెథడ్. మరి ఇంటర్వెనింగ్ వేరియబుల్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ ఆబ్సెంట్ అవ్వడము, లేకపోతే వానికి వేరే ఏదైనా డిసేబిలిటీ ఉండడం వల్ల సరిగా వినకపోతే, అప్పుడు ఏదన్నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల సరిగా వినకపోతే అప్పుడు వాడు సరిగా ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ పర్ఫెక్ట్గా తెలియదు. సో ఇక్కడ వచ్చిన హెల్త్ ప్రాబ్లం కానీ వాడు ఆబ్సెంట్ అవ్వడం అనేవి కానీ ఇంటర్వెనింగ్ వేరియబుల్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాధికా ఫర్గట్ హర్ పాస్ట్ డ్యూ టు ఎన్ యాక్సిడెంట్, దిస్ టైప్ ఆఫ్ ఫర్గెటింగ్ ఇస్ కాల్డ్. సో యాక్సిడెంట్ వల్ల రాధిక తన గతాన్ని మర్చిపోయింది. సో ఇది ఏమవుతుందంటే అమ్నీషియా అవుతుంది అనమాట. మరి డెజావు అంటే ఏంటి సార్ అంటే ఇంతకుముందు
ఏదైనా మనం ఒక వస్తువుని గానీ, ఒక మనిషిని గానీ చూసినప్పుడు ఇంతకుముందు ఎక్కడో చూసామే అని అనిపించేదాన్ని డెజావు అంటాము. హాల్యూసినేషన్ అంటే మనకు 'ఆర్య 2' మూవీలో బ్రహ్మానందం అంటారు హాల్యూసినేషన్ అని. అంటే విభ్రమ. అంటే ఏదైనా జరగకపోయినా జరిగినట్లు ఊహించుకోవడం. లేని దాన్ని ఉన్నట్లు ఊహించుకోవడాన్ని హాల్యూసినేషన్ అంటాము. విభ్రమ అంటాం. అదే మరి భ్రమ అంటే ఒక వస్తువుని చూసి ఇంకొకలాగా ఫీల్ అవుతే అది భ్రమ. నెక్స్ట్ దమనం, రిప్రెషన్. అంటే ప్రేరేపిత విస్మృతి అంటామనమాట రిప్రెషన్‌ని. అంటే మనం ఫోర్స్‌ఫుల్‌గా ఏదన్నా బాధాకరమైన సంగతులను, మనకు బాధను కలిగించే విషయాలను గానీ ఫోర్స్‌ఫుల్‌గా మర్చిపోవడాన్ని రిప్రెషన్ అంటాం. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ ఈస్ కాల్డ్ మాస్టర్ గ్లాండ్ బికాజ్ పిట్యూటరీ గ్లాండ్‌ని మాస్టర్ గ్లాండ్ అని ఎందుకు అంటాము అంటే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నో, ఇది కాదు. హార్మోన్స్ సెక్రీటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్ రెగ్యులేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ అదర్ గ్లాండ్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఇంకొక అదర్ గ్లాండ్స్ మీద కూడా పనిచేస్తుందన్నమాట. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఇట్ కోఆర్డినేట్స్ ఎండోక్రైన్ సిస్టమ్ విత్ నర్వస్ సిస్టమ్. ఇది కాదు. సో ఫోర్త్ ఆప్షన్ సెక్రీట్స్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హార్మోన్స్ కూడా కాదు. సో దీన్ని మాస్టర్ గ్లాండ్ అనడానికి కారణం ఆప్షన్ 2. నెక్స్ట్ కార్డ్స్ ఇన్ రోర్షాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ ఆర్. సో రోర్షాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్‌లో మొత్తం 10 కార్డ్స్ ఉంటాయి. అందులో 5 బ్లాక్ అండ్ వైట్. చూడండి, బ్లాక్‌లో 5 లెటర్స్ ఉన్నాయి. వైట్‌లో కూడా 5 లెటర్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ 5. సో బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ 5 ఉంటాయి. బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్, రెడ్ 2 కలర్స్ ఉన్నాయి. సో 2 కార్డ్స్ ఉంటాయి బ్లాక్ అండ్ రెడ్‌లో. అలాగే మల్టీ కలర్ అంటే ఎక్కువ ఉండడం కదా, మోర్ దాన్ 2 అనుకోండి. సో అలా మొత్తం 10 కార్డ్స్ తీసుకుంటే బ్లాక్ అండ్ వైట్‌వి 5 ఉంటాయి. బ్లాక్ అండ్ రెడ్ ఏమో 2 కార్డ్స్ ఉంటాయి. మల్టీ కలర్ 3 కార్డ్స్ ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఒక చిన్న గుర్తు కూడా చెప్పాను చూడండి ఇప్పుడే. బ్లాక్, వైట్ అనే పదాలలో 5 లెటర్స్ ఉన్నాయి. సో బ్లాక్ అండ్ వైట్ 5 కార్డ్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ ఒక కలర్, రెడ్ ఒక కలర్, 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 బ్లాక్ అండ్ రెడ్. మల్టీ కలర్ ఏమో 3 ఉంటాయి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రోగ్రామర్ లెర్నింగ్. కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది అన్నాడు. చైల్డ్ సెంటర్ లెర్నింగ్. ఈ కార్యక్రమయుత అభ్యసనం ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది మనకు బిఎఫ్ స్కిన్నర్ చెప్పిన ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో వస్తుందన్నమాట. సో ప్రోగ్రామర్ లెర్నింగ్ అనేది చైల్డ్ సెంటర్ లెర్నింగ్ హెల్ప్ అవుతుంది. అలాగే ఇది సెల్ఫ్ పేస్డ్ స్వీయ వేగ అభ్యసనంకి హెల్ప్ అవుతుంది. ఇమీడియట్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా ఇస్తుంది, తక్షణ పునర్బలం. మరి కానిది ఏంటంటే సహకార అభ్యసనం. ఇక్కడ విద్యార్థి అతనే సొంతంగా నేర్చుకుంటారు. ఎవరి ఇతరుల సహకారం అనేది ఉండదు. సో ఇది స్వీయ వేగాన్ని హెల్ప్ చేస్తుందన్నమాట. ఇమీడియట్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తుంది. సో దీనికి ఇక్కడ నాట్ ద క్యారెక్టరిస్టిక్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్. ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం. సో పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ అనేది మన కోహ్లర్ చెప్పిన ఇన్సైట్ఫుల్ లెర్నింగ్కి సంబంధించినది. మన కోహ్లర్ గురించి తెలిసిందే. చింపాంజీ, ఈ ఒక బోన్లో చింపాంజీ ఉంటుంది, పైన యాపిల్స్ ఉంటాయి. స్టిక్ వేసింటారు, ఆ స్టిక్తో అందుకోనికి ట్రై చేస్తారు. అందనప్పుడు ఇంకొక స్టిక్ ఉంటారు, ఆ రెండింటికి కలిపేసి ఆ స్టిక్తో కొడితే ఆ పైన ఉన్న బనానాస్ అనేవి మనకు కింద పడతాయి అన్నమాట. సో ఆ విధంగా అంటే ఇక్కడ పర్సెప్షన్ ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరుగుతుంది. అంటే 2 స్టిక్స్‌ని కలిపితే మనకు అదే అందుతుంది అనే ఒక పర్సెప్షన్ అనేది చింపాంజీలో జరుగుతుంది. సో పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ అనే పదం ఇన్సైట్‌ఫుల్ లెర్నింగ్‌కు సంబంధించినదనమాట. సో ఇది కోహ్లర్ చెప్పారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. క్లాత్స్, హోమ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్. ఇవన్నీ కూడా సెకండరీ నీడ్స్ అండి. మనకు అబ్రహం మాస్లో చెప్పిన అవసరాల సిద్ధాంతం నీడ్స్ గురించి ప్రైమరీ నీడ్స్, సెకండరీ నీడ్స్ ఉంటాయి. ప్రైమరీ నీడ్స్లో మనకు ఫుడ్, వాటర్, స్లీప్ ఇవన్నీ ప్రైమరీ నీడ్స్ కిందకి వస్తాయి. రిమైనింగ్ క్లాత్స్, హోము, ఎడ్యుకేషన్, రెస్పెక్ట్, ఇలా లవ్, కేర్, అఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు సెకండరీ నీడ్స్ అవుతాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ద క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్ టై అప్ విత్ వరల్డ్ బ్యాంక్ ఈజ్.
సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఐసీటీ టూల్, ఎడ్యుకేషన్ టూల్, టీచ్ టూల్, రీసెర్చ్ టూల్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 టీచ్ టూల్ అండి. ఇవి మనకు ఐసీటీకి సంబంధించినవి. సో మన డ్రాఫ్ట్ కాపీ చదివితే తెలిసిపోతాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఐసీటీకి సంబంధించినదే, డైరెక్ట్ విత్ అనమాట. ద స్కోరింగ్ గైడ్ దట్ ఈస్ మేడ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ కన్స్ట్రక్టెడ్ రెస్పాన్స్. కన్స్ట్రక్టెడ్ రెస్పాన్సెస్కి సంబంధించిన స్కోరింగ్ గైడ్ని మనం ఏమంటామంటే రూబ్రిక్ అంటాం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కాన్సెప్ట్స్ కెనాట్ బి ఫార్మ్డ్ త్రూ. దీని ద్వారా భావనలు ఏర్పడవు. ఇది సెన్సరీ మ్యానిపులేషన్, క్వశ్చనింగ్, మెమరైజేషన్, జనరలైజేషన్. సెన్సరీ మ్యానిపులేషన్ ద్వారా, జ్ఞానేంద్రియ అన్వేషణ ద్వారా ఖచ్చితంగా కాన్సెప్ట్స్ ఫామ్ అవుతాయి. క్వశ్చనింగ్ ద్వారా కూడా కాన్సెప్ట్స్ ఫామ్ అవుతాయి. జనరలైజ్ ద్వారా కూడా కాన్సెప్ట్స్ ఫామ్ అవుతాయి. కానీ మెమరైజేషన్, కంఠస్థీకరణం అంటే రోట్ మెమరీ ఇలాగా. సో దాని ద్వారా మనకు కాన్సెప్ట్స్ ఫామ్ కావు, జస్ట్ గుర్తుంటాయి అంతే. కాన్సెప్ట్ ఫామ్ అవ్వాలంటే సెన్సరీ మ్యానిపులేషన్, క్వశ్చనింగ్, జనరలైజేషన్. సో దీనికి ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 3 కాన్సెప్ట్స్ కెనాట్ బి ఫార్మ్డ్ అన్నాడు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. సో ఇవి అక్టోబర్ 9, 2024 మార్నింగ్ సెషన్లో జరిగిన ఏజీటీ పేపర్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన 30 బిట్స్. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.